ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో పులిహోర ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అన్నం వండి పెట్టుకోవాలండి. ముందుగానే కొద్దిగా వాటర్ తక్కువ వేసి విడివిడిగా వచ్చేలాగా వండుకోవాలి. మెత్తగా వండుకుంటే పులిహోర అంతా టేస్టీగా రాదు. పులిహోర చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర చిటపటలాడేటప్పుడు శనగపప్పు కూడా వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి. ఇలా శనగపప్పు వేసిన తర్వాత పల్లీలు కూడా ఆయిల్లోనే వేసుకోవాలి. వేంపి వేసుకోకూడదండి, పులిహోర అంతా టేస్టీగా రాదు. పల్లీలు మాత్రం ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. అలా అయితేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. అలాగే అందులోకి కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. పల్లీలు మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. ఇలా పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా కొద్దిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా పోసుకొని దాన్ని మొత్తం మరగనించుకోవాలి. చింతపండు పులుసు, పల్లీలు అన్నీ మంచిగా ఆయిల్లో మగ్గేలాగా మరిగించుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు ఎంత చింతపండు వేసుకున్నారో దానికి తగ్గట్టు చూసి వేసుకోండి సాల్ట్. నేను తీసుకున్న రైస్కి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చింతపండు నుంచి ఆయిల్ పైనకు వచ్చేంత వరకు ఇలా మరగనివ్వాలి. ఇలా చింతపండు పులుసు ఆయిల్లో మరిగి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిందంటే మనకు పులిహోర పులుసు రెడీ అయినట్టే. ఇలా రెడీ అయిన పులిహోర పులుసుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు ఎంత తింటారో పులుపుని బట్టి చూసుకుంటూ అంతా ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా స్పూన్తో కలుపుకునే కన్నా చేత్తో కలుపుకుంటేనే పులిహోర చాలా బాగా కలుస్తుంది. ఇది మిగిలిందండి నేను వేసిన రైస్కి. ఇలా చేత్తో కలుపుకుంటే అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మా బాబుకి కొంచెం పెడుతున్నాను, వాడు టేస్ట్ బాగుందని అన్నాడు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.